అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తారుణి. ఇవాళ మనందరి కోసం ఉషా మాధవపెద్ది గారు హిందీ మూవీలో నుంచి ఒక మంచి పాటని పాడి దాని అర్థాన్ని మనకి వివరిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వినేద్దాం. అందరికీ నమస్కారం. ఈ వారం ఆపాత మధురాలు పార్ట్ 13లో నేను ఒక హిందీ చలనచిత్రం దిల్ తేరా దీవానా అన్నదాన్ని ఎన్నుకున్నాను. గీతం ముఝే కిత్నా ప్యార్ హై తుమ్సే. పాడినవారు లతా మరియు రఫీ. ముందు మాట. ఇద్దరు ప్రేమికుల జంట ఒకరితో ఒకరు తమ యొక్క మనసుల్లో స్థిరమై నిలిచిపోయిన ప్రేమ ఎంత గాఢమైనదో, ఎంత ఉన్నతమైనదో తెలుపుకుంటున్న భావ వ్యక్తీకరణకు కవి ఇచ్చిన అక్షర రూపమే ఈ గీతం. ఈ పాటను విన్న ఎవరైనా భావోద్వేగానికి గురి అవ్వక మానరు. అంతేకాదు, మనస్సును ఉర్రూతలూగించే పలుకులతో కవి శ్రోతలను కట్టిపడేశారంటే అతిశయోక్తి కాదు. ఇక పాటలోకి వెళ్దామా? పల్లవి. ముझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है. मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है. భావం. నీ మీద నాకు ఉన్న ప్రేమ ఎంతటి గాఢమైనదో నీ హృదయాన్నే అడుగు ప్రియతమా. నా హృదయాన్ని అర్పించినది నీవే, నా జీవితం కూడా నీకే అంకితమని నీకు స్పష్టమవుతుందని భావం. ఫస్ట్ చరణం. కథానాయకుడు. चाहत ने तेरी मुझको कुछ इस तरह से घेरा, दिन को है तेरे चर्चे, रातों को ख्वाब तेरा. तुम हो जहाँ वहीं पर रहता है दिल भी मेरा, बस एक ख्याल तेरा, क्या शाम क्या सवेरा. భావం. కథానాయకుడు. నీ మీద నాకున్న ప్రేమ నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే పగలంతా నీ గురించిన చర్చలే, అంటే నీ మీదే ధ్యాసంతా అని, రాత్రిళ్ళు నీ గురించిన కలలే అని భావం. కథానాయకి. నీవు ఎక్కడ ఉంటే అక్కడే నా మనస్సు కూడా నీ చుట్టూనే పరిభ్రమిస్తున్నది ప్రియా. అంతేకాదు, రేయి పగలు నీ ధ్యాసలోనే మునిగి ఉంటున్నాను చిలికాడ అని భావం. సెకండ్ చరణం. ఏ దునియా कैसे बदली, कुछ भी समझ न आए, क्यों कर हुए वो अपने, कल तक थे जो पराए. दिल की लगन हो सच्ची, फिर क्यों न रंग लाए, मेरे थे तुम सदा से, पर अब करीब आए. मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है. భావం. ఈ ప్రపంచం ఎలా మారిందో కొంచెం కూడా అర్థం కావడం లేదు. నిన్నటిదాకా నాకు ఏమీ కానివారు ఈరోజు నాకు నా మనసుకు ఎలా చేరువ అయ్యారో అంతకన్నా అర్థం కావడం లేదు అని కథానాయిక వెల్లడిస్తున్నది. కథానాయకుడు. మనస్సులో గనక స్ఫటికం లాంటి స్వచ్ఛమైన భావాలు ఉంటే అది తప్పకుండా మంచి ఫలితాలను అందిస్తుందని, నీవు మునుపు కూడా నాదానివే అయి ఉన్నావు, కానీ ఇప్పుడు ఒకరికి ఒకరం భౌతికంగా దగ్గరయ్యాము అంతే అని కథానాయకుడు అంటున్నాడు. థర్డ్ చరణం. మేరీ వఫా కో అబ్ తో
तुम आजमान छोड़ो, दिल को चुरा के मेरे, आंखें चुरा न छोड़ो। मुझको बना के अपना, बातें बना न छोड़ो। मैं कब न थी तुम्हारी, लेकिन सता न छोड़ो। मुझे किस न प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम। जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। భావం, ఇకనైనా నా ప్రేమను నన్ను పరీక్షించడం మాను చెలి. నా హృదయాన్ని దోచుకుని ఇప్పుడు నాకు కనిపించి కనిపించకుండా నాతో దోబూచలాటలు ఆడకు అని భావం. అందుకు కథానాయకి, నన్ను పూర్తిగా నీ సొంతం చేసుకుని ఈ అర్థం లేని మాటలతో కాలయాపన చేయటం ఎందుకు ప్రియా? నేను ఎప్పుడూ నీదాన్నే కానీ ఇక ఈ సతాయింపు మాను అని అంటున్నది. ఈ పాటకు రఫీ గారు, లతా గారు తమ స్వరమాధుర్యంతో ప్రాణం పోశారని చెప్పక తప్పదు. ఇంతటితో ఈ వారం ఆపాత మధురాలు సమాప్తం. ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.